హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బస్ గేమర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన బస్ గేమర్ పల్లె వెలుగు బస్ మోడ్ది. సో డూ యూ వాంట్, మీకు ఈ ఈ గేమ్ కావాలంటే కామెంట్ చేయండి అని పెట్టిన. సో ఇన్స్టాగ్రామ్లో 9 కామెంట్స్ వచ్చినాయి, యూట్యూబ్లో 1 కామెంట్ వచ్చింది. సో కామెంట్ ఒక్కటి వచ్చినా నాకు చాలు వీడియో చేయడానికి. సో మనం ఓల్డ్ది ఎక్స్ప్రెస్ బస్ మోడ్ చేసిన దానికి మనకు బాగా రిజల్ట్ వచ్చిందనమాట, హౌ టు డౌన్లోడ్ ఎక్స్ప్రెస్ బస్ మోడ్ అని. సో ఆ వీడియో అయితే ఇక్కడ ఉంది, హౌ టు డౌన్లోడ్ ఎక్స్ప్రెస్ బస్ మోడ్, హౌ టు డౌన్లోడ్ ట్రాఫిక్ మోడ్, హౌ టు నారాయణకే టీఎస్, ఇది ఇక్కడ ఉంది కదా. సో ఇది హౌ టు డౌన్లోడ్ ఎక్స్ప్రెస్ బస్ మోడ్. దీనికైతే వచ్చేసి 21.3K వ్యూస్ వచ్చినాయి, వాచింగ్ టైం 5.56, లైక్స్ 326, 19 కామెంట్స్ వచ్చినాయి. సో ఇదైతే బెస్ట్ అచీవ్మెంట్ మన ఛానల్కి. సో ఇంకా నన్ను ముందుకు తీసుకుపోతారని అయితే నేను ఆలోచిస్తున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం ఇలాగే కంటెంట్ని మూవ్ చేసుకుంటూ వెళ్దాం. సో నెక్స్ట్ బస్ గేమ్లో వ్లాగ్స్ కూడా తీసుకొని వద్దామని చూస్తున్నా. సో మన టాపిక్ వచ్చేసినట్టయితే హౌ టు డౌన్లోడ్ పల్లె వెలుగు, అంటే మన తెలుగు బస్ మోడ్స్ ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్యాక్ వచ్చేసి అన్నీ క్లియర్ చేసేసిన తర్వాత మన ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని అనేది మనం దాంట్లోకి వెళ్ళి సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి బస్సు సిమ్యులేటర్ ఇండోనేషియా, సో అదైతే క్లిక్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ప్లే అని చూపిస్తుంది. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎంబీ ఉంటా అనుకుంటా. సో ఆ గేమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఆ గేమ్ని అయితే మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఒక 2 గేమ్స్ ఆడినా కాబట్టి నాకు బస్ అయితే డస్ట్, మొత్తం డస్ట్ లాగా వచ్చినట్టు కనిపిస్తుంది. సో మేలియో వాళ్ళ కంపెనీ లోగో, బస్ సిమ్యులేటర్ ఐడి, ఇండోనేషియా గేమ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా. సో ఇట్లా వస్తా అన్నమాట అక్కడ నుంచి, గేమ్ నుంచి. సో ఇది కాకుండా మన ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ మోడ్ వచ్చేటట్టు ఏ విధంగా చేయాలనేది ఈరోజు వీడియో చూపిస్తా. సో స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతుంది. నేను కూడా వీజీ ప్రాసెస్ ట్రై చేస్తాను, ఎందుకంటే నేను కూడా మోడ్ రావడానికి చాలా వీడియోస్ చూసి ఆడని రోజులు కూడా ఉన్నాయి రాక. సో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు నేనైతే వీడియో ట్రై చేస్తాను. సో చేయాల్సింది ఏంటంటే మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం అనేది గూగుల్ ఓపెన్ చేసుకుంటే, నా దగ్గర ఆల్రెడీ ఒక మోడ్ డౌన్లోడ్ చేసింది ఉంది. సో దాన్ని అయితే డిలీట్ చేసేస్తాను. సో గూగుల్ వచ్చిన తర్వాత సెర్చ్ బార్ పైన టీఎస్ఆర్టీసీ PALA పల్లె వెలుగు సో నేనైతే ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు చూపిస్తుంది, మీకు రాదు కాబట్టి మీరు అనేది డైరెక్ట్ సెర్చ్ చేసుకోవాలి. బస్ మోడ్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడే అనిపిస్తుంది మోడ్స్ ఫర్ యూ, తెలుగు వెలుగు అండ్ పల్లె వెలుగు బస్ బాడీ అని ఉంది. సో దానిపైన అనేది మనం జస్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఎం ఫర్ యూ ఫ్యాచింగ్ మోడ్ డీటెయిల్స్ అని పడుతుంది కదా. సో ఒక 5 సెకండ్స్ అయితే మనం వెయిట్ చేయాలి. సో అది ఇక్కడ అనిపిస్తుంది కదా, తెలుగు వెలుగు అండ్ పల్లె వెలుగు బస్ బాడీ. సో ఇది ఆల్రెడీ మనకు మోడ్ వచ్చేసి లాక్డౌన్ కంటే ముందే వచ్చింది, బట్ నాకు రాలేదు అని చెప్తున్నా. సో హౌ టు డౌన్లోడ్ ఈ మోడ్ నైనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు, అందుకని వీడియోస్ ఏం చేయలేదు కూడా. సో BS4 బస్ మోడ్ అది. మనం దీనికంటే ముందు మొత్తం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తాయి కదా, ఈ ఇమేజెస్ పైన ఏం చేయొద్దు అసలు. మనం ఎక్కడ క్లిక్ చేయకుండా ఓన్లీ స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి, మొత్తం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇవేం పట్టించుకోవద్దు. ఇక్కడ గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని ఉందా, సో దీనిపైన డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్స్ అవి మోడ్ ఫర్ యూ, హబ్ ఆఫ్ మోడ్స్. సో ఇలాంటివి ఏమొచ్చినా మనం పట్టించుకోవద్దు, మొత్తం మళ్ళీ కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. దేనిపైన మనం అనేది క్లిక్ చేసుకోవద్దు. సో కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడనే ఐఎమ్ నాట్ రోబోట్ అనేది కదా రీక్యాప్చా, సో దానిపైన మెల్లిగా క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అయిపోయిందా. కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే కన్ఫర్మ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసుకోవాలి. మనం ఏం చేయొద్దు, దానంతట అదే డౌన్లోడ్ అనేది అవుతుంది. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే తెలుగు వెలుగు బై బస్ సిమ్యులేటర్ ఐడి. సో డౌన్లోడ్ అయితే అవుతుంది కదా. సో మనం అనేది అప్పటిలోపు అది డౌన్లోడ్ అయ్యేలోపు మనమైతే ఒకటి చేయాలి. సో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి జెడ్ అచీవర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని పడ్డది. సో మీరు అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత సో మనకు మోడ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. సో మోడ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏముండదు. సో మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదైతే జెడ్ అచీవర్ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో సెర్చ్ జెడ్ అచీవర్. సో నేను ముందే డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు పర్మిషన్స్ అడుగుతలేదు. మీరు అన్ని పర్మిషన్స్ అలో చేస్తేనే మనకు అనేది మోడ్ అనేది అప్లోడ్ అవుతుంది, లేదంటే కాదు. సో మోడ్ అనేది ఈ జెడ్ అచీవర్ యాప్ అనేది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి అన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అలారం, ఆండ్రాయిడ్, ఆడియో బుక్స్, కలర్స్, DCIM, డాక్యుమెంట్స్, డౌన్లోడ్. సో డౌన్లోడ్ పైన ఉంది కదా, దానిపైన మనం ఈజీగా ప్రెస్ అనేది చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసుకొని పల్లె వెలుగు బస్ మోడ్ అనేది కదా, సో దానిపైన అయితే మనం అనేది క్లిక్ చేసుకోవాలి. 38.1 MB. సో ఇంకొక దాంట్లో అయితే ఎక్స్ట్రాక్టర్ అని ఉంటుంది. సో మనం అనేది ఎక్స్ట్రాక్టర్ చేసుకోవాలి, బట్ నేను ఎక్స్ట్రాక్టర్ చేసుకోలేదు. సో పిక్సప్ పల్లె వెలుగు దీనిపైన గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి. కట్ లేదా కాపీ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, ఓపెన్ యాజ్ ఆర్చివ్ కాకుండా కట్ అని ఉంది కదా, సో కట్ పైన క్లిక్ చేసుకొని మొత్తం పైన డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత డివైస్ స్టోరేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడ అలారం, ఆండ్రాయిడ్, ఆడియో బుక్స్, కలర్స్, DCIM, డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మీరు గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక గేమ్ అయినా ఆడాలి. గేమ్ ఆడిన తర్వాతనే మనకి ఇక్కడ బస్ సీడ్ అనేది అయితే ఈ లిస్ట్లో పడుతుంది. బస్ సీడ్ పైన క్లిక్ చేసుకొని మోడ్స్ అనేది కదా, MODS మోడ్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ప్యాడ్ లాగా కింద కనిపిస్తుంది కదా, సో దానిపైన అనేది క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏం చేయాలంటే, సో ఇవన్నీ తీసేసి గేమ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీస్తున్నా. దీనికి మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ బాగా తీస్తా అని ట్రై చేస్తా. సో వచ్చినాం కదా గ్యారేజ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ గ్యారేజ్ అని కనిపిస్తుంది కదా, GRAG 50% డిస్కౌంట్. సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సో ఇక్కడ మనకు ఆర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ బస్ పక్కన ఇక్కడ ఇది సేవ్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వీటిపైన క్లిక్ చేసుకోవాలి. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న మోడ్సే, సేమ్ అదే ప్రాసెస్లో. సో ఇక్కడ ఉంది కదా, సో ఇదే మన మోడు డౌన్లోడ్ అయిపోయింది. సో మీకైతే స్కిన్ రాదు, బట్ నేను ఇంతకుముందు ఆడా కాబట్టి స్కిన్ వచ్చింది. సో స్కిన్ అనేది మనకు బస్సులో మొత్తం వైట్ కలర్ స్కిన్ వస్తుంది. సో స్కిన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పెయింటింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి బ్రౌజ్ లివరీ డివైస్ గ్యాలరీ, ఈ స్కిన్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. 15 రూపీస్ ఉంటే అప్లై అవుతుంది, లేదంటే ఫ్రీ. సో అప్లై అయితే అయిపోయింది కదా. సో గేమ్ గురించి తెలుసుకున్నట్టయితే, ఫ్రీ మోడ్ అంటే ఫ్రీగా వెళ్ళాలి. ఫ్రీగా అంటే రోడ్స్ పైన ఫ్రీ, ప్యాసింజర్స్ ఎవరు ఉండరు, కొత్తగా బండిని దింపడమే. క్యారియర్ మోడ్ అంటే ప్యాసింజర్స్ని ఒక బస్ స్టాండ్ నుంచి ఇంకో బస్ స్టాండ్కి దించడం. టూర్ మోడ్ అంటే ఇప్పుడు టూర్స్ ఉంటాయి కదా, బస్సుని టూర్కి తీసుకెళ్ళడం, వాళ్ళు చెప్పిన జాగాకి వెళ్ళడం, ఆపడం, మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చేయడం. మల్టీప్లేయర్ మోడ్ అంటే అందరం ఫ్రెండ్స్ కలిపి ఒకే దగ్గర ఆడుకోవడం. సో మల్టీప్లేయర్ మోడ్లో ఈ బస్ మోడ్ అనేది రాదు, ఇంకా ఇది PC లెవెల్లో లేదు కాబట్టి మన మొబైల్స్కి ఇది సపోర్ట్ చేయదు. సో మనం క్యారియర్ మోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనము గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చే మ్యాప్స్ ఇవి 4 మిగిలిన అన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి అన్ని మోడ్తో సహా అన్ని రావాలంటే మన దగ్గర 1 GB రీఛార్జ్ అనేది ఉండాలి. సో ఒక గేమ్ ప్లే అయితే మనం ఆడి చూద్దాం. సో ఈ మ్యాప్స్ అయితే నేను డౌన్లోడ్ ఉన్నాను ఇంత. క్యారియర్ మోడ్ ఆడాలంటే మనకు నెట్ అనేది ఆన్ ఉండాలి, ఆన్ ఉండకుంటే రాదు. సో చూస్తున్నారు కదా, సో బస్ మోడ్ అయితే ఇదైతే బస్ మోడ్. మనకు ఇక్కడ పైన 1, 2, 3 కనిపిస్తున్నాయి కదా, పైన మొత్తం పైన ఎడ్జెస్లో లెఫ్ట్ సైడ్లో 1 పైన క్లిక్ చేస్తే డ్రైవర్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా లగేజ్ బ్యాగ్స్, అవి ఓపెన్ అవుతాయి. అలా 2 పైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. థర్డ్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే ముందర ఇంజన్ డోర్ ఓపెన్ అవుతుంది, ప్లస్ ఇవి సైడ్ గ్లాస్, ప్యాసింజర్ సైడ్ గ్లాసెస్ ఓపెన్ క్లోజ్ అవుతాయి. సో ఇదన్నమాట. డోర్ పైన క్లిక్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, ప్లస్ బస్ లోపల లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో ఇది